ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. సో అందరికీ ఒక అపోహ ఏంటంటే మనం తక్కువ ఫుడ్ తీసుకుంటే వెయిట్ అనేది తగ్గుతాము అని. అది అవదమ్మా. బట్ ఏంటంటే మనం ఫుడ్ ఎప్పుడైతే తక్కువ తీసుకుంటామో వెయిట్ తగ్గడం మాట నుంచి వెయిట్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. దాంతోపాటు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో అది ఎలా అంటారా? చెప్పు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఏం చేద్దాం, మన దగ్గర మనీ అనేది తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఖర్చు అనేది తక్కువ పెడదాం. అలాగే మన బాడీ కూడా మనం తీసుకునే ఫుడ్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల సో క్యాలరీస్ అనేది ఎక్కువ తీసుకోం కదా, సో ఖర్చు కూడా తక్కువ, ఎనర్జీ అనేది తక్కువ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే చాలా హెల్త్ బాడీ పెయిన్స్ ఉంటాయి, తొందరగా అలసిపోయినట్టు ఉంటాము, హెయిర్ ఫాల్ అనేది వస్తుంది, ఫేస్ అనేది పాలిపోయినట్టు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఫుడ్ ఎప్పుడైతే తక్కువ తీసుకుంటామో మినరల్స్, విటమిన్స్ కూడా మనకు తక్కువ వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మినరల్స్ యొక్క వర్క్ ఏంటిది, మన బాడీలో బ్లడ్లోకి ఆక్సిజన్ని తీసుకెళ్ళడం. సో ఎప్పుడైతే మీకు మినరల్స్ అనేది తక్కువ అందుతాయో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. దానివల్ల అలసిపోయినట్టు ఉంటారు, దేని మీద ఏ వర్క్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు, ప్రతిదానికి మూడీగా ఉండడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటామో సో మన హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో ఫుడ్ తీసుకోవడానికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావడానికి డిఫరెన్స్ ఏంటి అనుకుంటారా? సో ఎప్పుడైతే ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటామో క్యాలరీస్ తగ్గడం వల్ల మన థైరాయిడ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. సో థైరాయిడ్ ఫంక్షన్ యొక్క వర్క్ ఏంటిది, మన మెటబాలిజంను రెగ్యులేట్ చేయడం. సో ఎప్పుడైతే థైరాయిడ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుందో మెటబాలిజం కూడా స్లో అవుతుంది, దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది. సో ఎవరైనా కూడా ఫుడ్ తక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ తగ్గుతామనేది మాట పక్కన పెట్టేసి ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం నేర్చుకోండి. సో ఎవరైతే హెల్దీగా డైట్ తీసుకోవాలనుకుంటారో, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి, హెల్దీగా వెయిట్ తగ్గాలి అనుకుంటారో, సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ అండ్ మెసేజ్ మీ. థ్యాంక్ యూ.